అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆనాడు ప్రభుత్వంలో ఒక తీర్మానం చేసింది కేసీఆర్ ముఖ్యమంత్రి గారు. 2014 తెలంగాణ రాష్ట్రం సాధించే వరకు ఆనాటి నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి అంతకు ముందు ఎవరైతే ఓటు చేసుకుంటూ ఉన్నారో వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు, ఒక గిరిజన బిడ్డకు పట్టాలు ఇద్దాం, తతిమ వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా వ్యవసాయం చేసుకుంటాం, వాళ్ళు వ్యవసాయం చేసుకుని బతకని అని చెప్పి ఆనాడు ముఖ్యమంత్రి గారితో చెప్పించి నేను అందరికీ మేలు చేసినాం. ఏ రైతు కానీ ఇబ్బంది కాలే ఆ రోజున. మరి ఏడాది కాలంలో ఇవాళ రైతులకు ఎంత ఇబ్బంది అవుతుందో మీరు ఒకసారి విచారం చేయండి. ఎన్ని గ్రామాల్లో ఇబ్బంది అవుతుందో మీరు విచారం చేయండి. ఇవాళ ఫారెస్ట్ అధికారులు అంతపత్రాలు ఉన్నా కూడా దున్న కూడా ఆపుతా ఉన్నారు, కట్టె బీగంతా ఉన్నారు. మరి ఎటుపోయినా వీళ్ళు రోడ్డు వాళ్ళు అడుగుతూ ఉన్నా. ఇప్పుడు వచ్చి నా మీద ప్రెస్ మీట్ పెడతా ఉన్నారు. మరి ఇవాళ పరిస్థితి ఏంటి? కల్లాలమైన ఓట్లు రైతులు చచ్చిపోతూ ఉన్నారు. పంట పండిస్తానికి ఎంతైతే కష్టపడ్డారో కల్లాలమైన ఓట్లను కాపాడుకోవడం కోసం దాదాపుగా నెల 15 రోజుల నుంచి పిల్లల పిల్లలు వదిలిపెట్టి కల్లాలనే పని కోసం పరిస్థితి వచ్చింది. ఇలా మీరు చేసే పరిపాలన వీళ్ళు అంటారు నా మీద ప్రెస్ మీట్ పెడతారట. నేను చెప్తా ఉన్నా, ఆ కల్లాల మీ దగ్గర దమ్ముంటే ప్రెస్ మీట్ పెట్టండి నా మీద. వాళ్ళు చెప్పుండే కొడతారు మిమ్మల్ని అని చెప్పి చెప్తాను. ఇక రోజు నేను మేలు చేశాను, ఎన్ని మీకు తెలుసు. కానీ జరిగేది ఏంటి? కూడా మాయ మాటలు చెప్పి డోర్ టమాటాలు చెప్పి ఇవాళ ప్రజలు నష్టం చేశారు. మరి ఒకసారి చూసినట్లయితే సీతక్క గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నాతో మాట్లాడారు. టీవీ డిబేట్ అయితే ఆ డిబేట్ లో ఆమె మాట్లాడింది, మీరు అధికారంలో ఉన్నారు, టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, మీరు ఎందుకు ఇవ్వట్లేదు పట్టాలని చెప్పి నన్ను అడిగింది. మరి ఆనాడు మేము కొన్ని వేల పట్టాలు ఇచ్చాం. పట్టాలు ఇవ్వడమే కాదు, గిరిజన బిడ్డలకి వెంటనే రైతు బంధు కూడా మాట్లాడిపోతూనే జమ చేయడం జరిగింది. రైతు బంధు జమ చేయడమే కాదు, రైతు బీమా కూడా ఇవ్వడం జరిగింది. 4 గిరిజన బిడ్డలు చనిపోతే వాళ్ళకి 5 లక్షల చొప్పున పేరు భూముల రైతులకు కూడా పట్టాలు ఇవ్వడం జరిగింది. మరి మీ అంతా ఒకసారి ఆలోచన చేయాలి. ఇవాళ ఏంటి పరిస్థితి? రైతులు బాగా వినాలి, అవలాగా నేను మంచిగా వినాలి. చాలా కీలకమైన అంశం ఇది. పత్తి బొమ్మలు ఎన్ని పోయినాయి చెన్నైకి? సిసిఐ దగ్గరికి పత్తి మిల్లులు ఎన్ని పోయినాయి? 100 లారీల పత్తి పోతే 50 లారీలు పాస్ అవుతాయి, 50 లారీలు రిజెక్ట్ అవుతాయి. రిజెక్ట్ అయిన పత్తి ఎడిపోయింది, రిజెక్ట్ అయిన పత్తి ఎడిపోయింది. పొద్దుగాల రిజెక్ట్ అయింది, మాపాటికి పాస్ అయింది. పొద్దుగాల రిజెక్ట్ అయింది, మాపాటికి పాస్ అయింది. 1000 రూపాయలు వంతున కింటాలుగా రైతుల దగ్గర దోసిండ్రు. వీళ్ళు నిలబడి చూస్తా ఉన్నారు. వీళ్ళ పాలు ఎంతో అని చెప్పి నేను అడుగుతూ ఉన్నా. ఇప్పుడు వీళ్ళ పాలు ఎంతో అని చెప్పి నేను అడుగుతూ ఉన్నా. ఇవాళ రైతుల్ని నిలబెట్టి 1000 రూపాయల చొప్పున కింటాలు దోసి ఆనాడు ఎన్టీవీలో వచ్చింది. ఏ రకంగా రైతులు దోస్తా ఉన్నారో ఎన్టీవీలో చూపించారు. ఆ తర్వాత 70 కోట్ల రూపాయల పత్తి కుంభకోణం అని చెప్పి వారం పేపర్లో వచ్చింది. ఎవరు తిన్నారు ఈ 70 కోట్లు? మీరు ఆలోచన చేయండి. మరి మేము ఉన్నప్పుడు ఉండగా సొసైటీ ద్వారా 270 రూపాయలకి ప్రతి గ్రామంలో రైతులకు యూరియా ఇచ్చిన. ఏమవుతుంది? సొసైటీకి యూరియా రాదు. ఇప్పుడు ముందు వస్తాయి, దుకాణాలకు వస్తాయి, డీలర్లకు వస్తాయి. 400 రూపాయలకి యూరియా వాళ్ళు అమ్మినాక అప్పుడు సొసైటీకి యూరియా ఇస్తారు. ఎవరు తప్పింది? మీరు ఆలోచన చేయండి. ఈ రకంగా ఎంత దోపిడీ చేస్తా ఉన్నారో మీరు విచారం చేయండి. అలాగే రిబ్బన్గా ఒక డిక్లరేషన్ అంటే ఈ పద్యానికి రిబ్బన్ డిక్లరేషన్. ఎందుకంటే ఇది జెనీవా ఒప్పందం తీరు. మా కుటుంబంలో ఎవరు రాదు రాజకీయంలోకి. మరి మీ బాబాయ్ పెరిగి ఇంటికి 3,000-4,000 చొప్పున పంచాయతీ చేసి 57 లక్షలు ఎట్లా దొరుకుతారు బిడ్డ, జనం అంతా గమనిస్తాను బిడ్డ అని చెప్పి చెప్తా ఉన్నా. ఏడాది రాలే మీ కథ, మీ కార్యకర్తలు చెప్తా ఉన్నారు, మీ వెంకయ్య చెప్తా ఉన్నారు, మీ చరిత్ర ఇలా రైతులు నట్టడం ముంచిన చరిత్ర మీది అని చెప్పి చెప్తా ఉన్నా. ఇంకేం చెప్తా ఉన్నారు?
ప్రాణాయిత చెరువులో కట్టిస్తున్నా, ప్రాణాయిత చెరువులో ప్రాజెక్ట్ కట్టిస్తాడ. మీ తల్లి చదువుకోని కదా 2009వ సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో ప్రాణాయిత చెరువులో కట్టొద్దని చెప్పి ధర్నా చేసింది. మరి నువ్వు నీ తల్లి కాబట్టి తప్పైందంటావా, లేకుంటే నీ తల్లి నీ కాబట్టి తప్పైందంటావా, అది డిసైడ్ చేయాలని చెప్పి మనం చేస్తా ఉన్నా. ఇవాళ ప్రాజెక్ట్ నువ్వు కట్టాలన్నావు, మన 9 ప్రాజెక్టు నువ్వు కట్టాలనుకుంటున్నావు. మరి అలా నువ్వు తల్లి వద్దని చెప్పి ధర్నా చేసింది. గద్దరు వచ్చింది ఇక్కడికి, వేరే రోజు వచ్చిండు. ఈ జాగ్రత్త సిపాయి కూడా అక్కడే ఉండే అవుతున్నా, వీళ్ళందరూ కలిసి ధర్నా చేసింది. నా మీద నేను ఎమ్మెల్యే, మీరట ఆందోళన, ఆందోళన తీసుకోవడానికి ఈ కాలంలో పోతున్నట. ఇది చెప్పి జనానికి రెచ్చగొట్టి నన్ను ఆనాడు అబాస్ కాల్ చేశాను. జనం తెలుసుకున్నారు, రోజున వాస్తవేమో తెలుసుకున్నారు, ఎవరు మోసగాళ్ళు తెలుసుకున్నారు. ఎవరు జనం నాకు ఆశీర్వాదం పెట్టారు. నేను ఒకటే మాట చెప్తా ఉన్నా, ఈ మాయమాటలు చెప్పి జిమ్మి కావాలి అన్ని మనం నష్టపోవద్దని చెప్పి మరొకసారి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.